మీ సరే ఇంకా ఏపీ విషయానికి వస్తే రఘురామకృష్ణరాజు గారు, అసలు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వెళతారని, ఏపీలోకి దిగుతారని, ఈ స్థాయిలో యుద్ధం చేస్తారని ఊహించారా? నేను ఇప్పుడు 2 years బ్యాక్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలోనే చెప్పా. అప్పుడు ఆవిడ తెలంగాణ నేను కోడల్ని నేను అత్తోరింటికి వచ్చేసాను అని ఈ ఈ కౌర్లన్నీ ఇటువంటి విషయాలన్నీ ఆవిడ చెప్తున్నప్పుడు ఎండ్ క్లైమాక్స్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుందనేది నా భావన అని చెప్పి నేను యాక్చువల్గా చెప్పిన సంగతి కూడా నేను మర్చిపోయా. ఎందుకంటే రోజుకి ఏదో ఇంటర్వ్యూ ఉంటుంది, ఏదో రచ్చబండలో మాట్లాడుతూ ఉంటాం. సో మాట్లాడుతాం కానీ అన్ని మాట్లాడినన్ని గుర్తుండవు. ఎవరు ఈశ్వర రేఖప్ప స్పోక్స్ పర్సన్ మాట్లాడుతా 2 సంవత్సరాల క్రితం ఆర్కే ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు, ఆయన ఎలా చెప్పాడు, దీని వెనక వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఒక దరిద్రపు ఆలోచన కూడా వచ్చింది అతనికి. అప్పుడు అది నేను కూడా వెరిఫై చేసి చూస్తే అందులో నేను అన్నా క్లైమాక్స్ లో ఆవిడ ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని. ఎందుకంటే తెలంగాణలో దట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్ అనేది నా ముందు నుంచి నా అభిప్రాయం. ఆంధ్రాలోనే మరి తను చాలా గట్టిగా తిరిగింది. రాజశేఖర రెడ్డి గారికి విపరీతమైన ఆదరణ ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి అప్పుడు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి 2014లో పోటీ చేసి అటర్ ఫెయిల్ అయ్యాడు. ఏ 3 వచ్చినాయి ఆ ఊపులో కూడా ఒక ఎంపీ నరవగా నెగ్గారు, తర్వాత నిలిపాడు అనుకోండి. సో అప్పట్లోనే అంత ఎలా ఉన్నప్పుడు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను కోడళ్ళని చెప్పి ఇక్కడికి వచ్చి అంత పెద్ద ఏం ఉండదు. రాజకీయాల్లోకి ఒక టీజర్ లాగా తెలంగాణకి ఎంటర్ అయింది తప్ప డెఫినెట్ గా కథకి ముగింపు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో తనకు ఆదరణ బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి సభలకు ఎలా వచ్చేవారో అలాగే తన సభలకు కూడా వచ్చేవారని చెప్పి. ఎందుకంటే నా ఊర్లో నా ఎలక్షన్ అప్పుడు కూడా తను 4 మీటింగ్లకు వచ్చింది షర్మిల. బాగా వచ్చారు జనం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చారో షర్మిల గారు కూడా అలాగే వచ్చారు. సో అందుకని నేను భావించా తను ఎప్పటికైనా నదులు సముద్రంలో కలిసినట్టు ఈవిడ కాంగ్రెస్ లో కలవాల్సిందే వస్తుంది అనేది నా అభిప్రాయం. అది నిజమైంది. రైట్. అంటే తెలంగాణలో ఆవిడ తిరిగినన్ని రోజులు అందరూ ఆంధ్రాకి రాకుండా ఎందుకు తెలంగాణలో తిరుగుతుంది అన్న దానికి ఆవిడ ఈరోజు క్లియర్ కట్గా సమాధానంగా చాలా క్లారిటీగా ముందుకెళ్లారు. కాకపోతే రఘురామకృష్ణరాజు గారు, నాకు ఒకటి క్లియర్గా అడగాలనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఆ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కేవీపీ గారు ఒకప్పుడు కేవీపీ గారికి ఇప్పటికీ ఉన్నాయి, మీ బావగారు కాబట్టి ఇంకా అది ఎప్పటికీ బాగుంటుంది. ఎందుకంటే మన షర్మిల గారు పార్టీ మారే సమయంలో, అది ఆవిడ అధ్యక్ష బాధ్యతలు తీసుకునే సమయంలో కూడా కేవీపీ గారే మొత్తం అంతా తానే పక్కన ఉన్నారు, మనం చూసాం. అయితే ఎందుకు అంటే కుటుంబ కలహాలు ఉన్నాయని చూపించే ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఆవిడని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే విరుచుకుపడే మీడియా, ఇంకా చెప్పాలంటే బూతులు భయంకరంగా లంకించుకునే కొంతమంది అందరూ కూడా ఆవిడని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకంటారు? ఎందుకు వాళ్ళకి షాక్, అది పెద్ద సైకలాజికల్ షాక్. తను జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెప్పి నేను చెప్పడం వేరు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వేరు, సైకో అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వేరు. స్వయంగా మరి ఒకే తల్లి కడుపున పుట్టిన తన సహోదరే మరి సంఘటనతో సహా మరి చెప్తూ ఉంటే నాకు ఇక్కే వెర్బా అన్నట్టు మరి ఆవిడ చెప్తే మరి అది ఇంకా మరింత బలంగా ఉంటుంది. అలాగే ఉంది. మీరు 3-4 రోజుల్లో మరి తను మాట్లాడినప్పుడు, షర్మిల మాట్లాడినప్పుడు వచ్చిన వ్యూస్ అన్ని చూస్తే మరి దానికే ఈ తిరుగుబాటు. పచ్చిబూతులు మాట్లాడతాం, అసలు రాజశేఖర రెడ్డి గారి కుమార్తెవే కాదు అంటాం, అది చాలా అసహ్యంగా ఉంది. సో మరి ఎందుకంత బరితెగించారంటే గతి లేక మతిపోయి. సో దే ఆర్ అండర్ హెవీ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. అందుకని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఈ మాట్లాడిన దరిద్రం వలన మహిళా ఓట్లు ఇప్పటికే లేవు. వాళ్ళ లిక్కర్ పాలసీ దెబ్బకి, లిక్కర్ విషయంలో మహిళలు గొంతు కోసిన దెబ్బకి
ఇప్పటికే పోయింది. ఇంకా రెపరెపలాడుతున్న ఆ కాస్త ఓటింగ్ కూడా మరి సొంత తల్లిని చెల్లిని కూడా ఆ క్యాడర్ తిట్టేస్తూ ఉంటే ఉమ్, మరి వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఒక కేసు కూడా పెట్టకుండా మరి ఇలాగా ఇంకా మాట్లాడంటారా అన్నట్టుగా ప్రోత్సహిస్తూ ఉంటే అసహించుకుంటున్నారు ఉమ్, మహిళల్లో. ఉమ్, దుమ్మెత్తి పోస్తున్నారు, ఉమ్మెత్తి పోస్తున్నారు. ఉమ్, ఇది నిజం. ఉమ్.